హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే జీమెయిల్ లాగిన సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తే, అలాగే ఇంకేమైనా వీడియోస్ అనేవి ఫ్రెండ్స్కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. సో టుడే టాపిక్ వచ్చి రీసెంట్ బ్యాంకింగ్ న్యూస్ అనేది చూద్దాం. సో బ్యాంకింగ్ న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో రీసెంట్గా 6 monthsలో బ్యాంకింగ్ సంబంధించిన న్యూస్ అనేవి, బ్యాంక్ లాంచ్ చేసిన యాప్స్ ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో రీసెంట్ బ్యాంకింగ్ యాప్స్ 6 monthsకి సంబంధించిన బ్యాంకింగ్ యాప్స్ వీడియోస్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఆ వీడియో ఏమైనా చూడాలంటే బ్యాంకింగ్ యాప్స్ అనే వీడియో అది కూడా చూడండి. సో బ్యాంకింగ్ అవేర్నెస్ మీద కూడా చాలా స్టాటిక్ బ్యాంకింగ్ అవేర్నెస్ మీద చాలా వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను. సో 4 parts అనేవి కాన్సెప్ట్ మీద, అలాగే ఎంసీక్యూస్ అనేవి 3 parts కూడా అప్లోడ్ చేశాను. అలాగే యూపీఐ బేసిన్ లాంప్స్ ఇలా చాలా టాపిక్స్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో మీరు చూడడం వాళ్ళంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్ని కూడా చూడండి. సో చాలా ఇంపార్టెంట్ అనేది బ్యాంకింగ్ అవేర్నెస్ టాపిక్. సో ఒకసారి మీరు నేర్చుకున్నట్లయితే మీకు ఇంటర్వ్యూకి, రిటన్ ఎగ్జామ్ కూడా యూజ్ అవుతుంది. సో అన్ని ఎగ్జామ్స్కి కూడా కామన్ కాబట్టి మీది బ్యాంకింగ్ అవేర్నెస్ కానీ స్ట్రాటజీకి కానీ చేంజ్ అవ్వదు. సో మీరు ఒకసారి డీప్గా నేర్చుకున్నట్లయితే సో మీకు యూజ్ అవుతుంది డెఫినెట్గా. సో నెక్స్ట్ మీకు బ్యాంకింగ్ జాబ్ వచ్చిన తర్వాత కూడా బ్యాంకింగ్ న్యూస్ అనేది జేఏబీ, సిఏబీ ఎగ్జామ్స్ రాయడానికి కూడా బ్యాంకింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో మీకు బ్యాంకింగ్ అనేది లైఫ్ లాంగ్ యూజ్ అయ్యే టాపిక్ కాబట్టి సో బ్యాంకింగ్ అనేది బాగా డీప్గా నేర్చుకోవడం అనేది అవసరం. సో బ్యాంకింగ్ అవేర్నెస్ కానీ స్ట్రాటజీకి కానీ మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. సో ఆ వీడియోస్ అనేవి ఏమైనా చూడడం వాళ్ళంటే చూడండి. ఓకే, సో బ్యాంకింగ్ న్యూస్ అనేది చూద్దాం. ఓకే, సో చూడండి, రీసెంట్గా 6 monthsలో వచ్చిన బ్యాంకింగ్ ఇంపార్టెంట్ న్యూస్ అనేవన్నీ కవర్ చేశాను మ్యాక్సిమం. సో వీడియో అనేది ఫుల్గా చూడండి. సో ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎస్బీఐ టర్న్స్ బాలాల్ విలేజెస్ డిజిటల్ విలేజ్. సో ఐసిఐసిఐ అనేది ఆల్రెడీ సో యాప్స్లో చూసాం కదా. సో అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది బాలాల్ డిజిటల్, కేరళలోని బాలాల్ డిజిటల్ అనేది డిజిటల్ విలేజ్గా చేంజ్ చేయడానికి ఎస్బీఐ తీసుకుంది. సో అలాగే ఈ విలేజ్ ఎక్కడంటే బాలాల్ విలేజ్, కేసర్గడ్డ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ కేరళ. సో గుర్తుపెట్టుకోండి, స్టేట్ వచ్చి కేరళ, డిస్ట్రిక్ట్ వచ్చి కేసర్గడ్డ అండ్ విలేజ్ వచ్చి బాలాల్ విలేజ్. ఓకే, ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ విలేజ్ అనమాట. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ విలేజ్, బాలాల్ విలేజ్, కేసర్గడ్డ డిస్ట్రిక్ట్ అండ్ కేరళ స్టేట్. సో అలాగే ఐసిఐసిఐ డిజిటల్ విలేజ్ వచ్చి అకోదరా విలేజ్, గుజరాత్. ఓకే, సో ఐసిఐసిఐ డిజిటల్ విలేజ్ వచ్చి అకోదరా డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్. అలాగే ఎస్బీఐ విలేజ్ వచ్చి బాలాల్ డిజిటల్ విలేజ్, కేసర్గడ్డ డిస్ట్రిక్ట్, బాలాల్ విలేజ్. ఓకే, నెక్స్ట్ హెచ్డిఎఫ్సి డిజిటల్ విలేజ్ వచ్చి కొచ్చిలో స్టార్ట్ చేశారు. ఓకే, హెచ్డిఎఫ్సి డిజిటల్ విలేజ్ వచ్చి కొచ్చి, కేరళ. సో గుర్తుపెట్టుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి కేసర్గడ్డ డిస్ట్రిక్ట్ కేరళ, బాలాల్ విలేజ్. అలాగే ఐసిఐసిఐ వచ్చి అకోదరా డిస్ట్రిక్ట్ గుజరాత్. సో ఐసిఐసిఐ వచ్చి ఐజీ కోడ్ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఐజీ కోడ్ వర్డ్ కదా. సో ఐసిఐసిఐ వచ్చి గుజరాత్, ఐసిఐసిఐ గుజరాత్. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేరళ. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేరళ, హెచ్డిఎఫ్సి కూడా కేరళ కాదండి, ఇది కొచ్చి హెచ్డిఎఫ్సి. సో బాలాల్ విలేజ్, కేసర్గడ్డ వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాస్ పార్ట్నర్ విత్ ఫ్లిప్కార్ట్ టు ఆఫర్ ఇట్ కన్స్యూమర్ టు ఫెసిలిటీ ఆఫ్ ప్రీ అప్రూవ్డ్ ఈఎంఐ ఫెసిలిటీ ఆన్ పర్చేజెస్. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఫ్లిప్కార్ట్ తెలుసు కదా, ఈ కామర్స్ సైట్. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లిప్కార్ట్ టైప్ పెట్టుకున్నాయి అనమాట ఈఎంఎస్ సర్వీస్ కింద. సో మన మొబైల్ ఫోన్స్ అనేవి కాస్ట్లీ మొబైల్ 20,000 ఇలాంటి మొబైల్స్ కొన్నప్పుడు ఈఎంఐ స్కీమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో మంత్లీ మనం అమౌంట్ అనేది పే చేయొచ్చు, మొత్తం అమౌంట్ అనేది ఒకసారి పే చేయకుండా. సో ఎస్బీఐ ఫ్లిప్కార్ట్ టైప్ పెట్టుకున్నాయి అనమాట ఈఎంఐ సర్వీస్ కోసం. ఓకే, సో దీనికి ఇంట్రెస్ట్ అనేది కూడా ఛార్జ్ చేయరు. ఓకే, సో ఎస్బీఐ ఫ్లిప్కార్ట్ టైప్ పెట్టుకున్నాయి ఈఎంఐ మీద. ఈఎంఐ అంటే తెలుసుకోవాలి కదా, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. సో అలాగే ఎస్బీఐ సైన్స్ ఎంఓయూ విత్ ఐఐటి ముంబై టు ప్రమోట్ స్టార్ట్అప్స్. స్టార్ట్అప్స్ ని ప్రమోట్ చేయడానికి ఐఐటి ముంబైతో ఎస్బీఐ టైప్ పెట్టుకుంది. ఓకే, సో ఎస్బీఐ అండ్ ఐఐటి ముంబై. అలాగే ఎస్బీఐ ఓపెన్స్ జపాన్ డెస్క్ ఇన్ న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో జపాన్ డెస్క్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓపెన్ చేసింది. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓపెన్స్ జపాన్ డెస్క్ ఇన్ న్యూఢిల్లీ. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ స్కీమ్స్ అనేవి లాంచ్ చేసింది. సో 2 లోన్ స్కీమ్స్ అనేవి, ఒకటి ప్రివిలేజ్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, నెక్స్ట్ శౌర్య అనేది డిఫెన్స్ పర్సన్ కి. సో ఆల్రెడీ మీకు కరెంట్ అఫైర్స్ లో ఇవి చెప్పినట్టున్నాను. సో శౌర్య అంటే శౌర్య ప్రతాపాలు చూపిన వాళ్ళు కదా. సో డిఫెన్స్ ఆర్మీ పర్సన్స్, నేవీ పర్సన్స్, ఈ డిఫెన్స్ పర్సన్స్ అనే వాళ్ళు శౌర్య పరాక్రమాలు చాటుతారు కదా. సో అందుకని వీళ్ళకి శౌర్య అని నేమ్ చేశారు. సో అలాగే ప్రివిలేజ్, సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇచ్చే లోన్స్ ని ప్రివిలేజ్ అని నేమ్ పెట్టారు. ఓకే, సో ప్రివిలేజ్ హోమ్ లోన్ ఈజ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ శౌర్య హోమ్ లోన్ ఈజ్ ఫర్ డిఫెన్స్ పర్సన్. సో ఈ రెండు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. నెక్స్ట్ సౌత్ ఇండియన్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ టు లాంచ్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్. సో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ గురించి మీకు ఆల్రెడీ యాప్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ సౌత్ ఇండియన్ బ్యాంక్ అనేది ఈ ఇద్దరు బ్యాంక్స్ కూడా టైప్ పెట్టుకున్నాయి అనమాట కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ కింద. సో వీళ్ళిద్దరు కలిసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, సౌత్ ఇండియన్ బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్
SBI card, South Indian Bank. So okay, State Bank of India, Korean Development Bank join hands for బిజ్ ఆపర్చునిటీ. సో బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే కొరియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది టైప్ పెట్టుకున్నాయి. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ కొరియన్ డెవలప్మెంట్ బ్యాంక్. నెక్స్ట్ SBI అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్, RIL అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్, SBI. సో వీళ్ళిద్దరు కూడా టైప్ పెట్టుకున్నారు పేమెంట్ బ్యాంక్ లాంచ్ చేయడానికి. ఓకే, సైన్ సబ్స్క్రిప్షన్ అండ్ షేర్ హోల్డర్ అగ్రిమెంట్ టు సెటప్ పేమెంట్ బ్యాంక్. సో రిలయన్స్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసి పేమెంట్ బ్యాంక్ అనేవి పెడుతుంది అనమాట. సో షేర్స్ ఎలాగంటే రిలయన్స్ అనేది 70% పెడుతుంటే SBI అనేది 30% పెడుతుంది అనమాట. ఓకే, రిలయన్స్ 70%, SBI 30%. సో వీళ్ళిద్దరు కూడా జాయింట్ వెంచర్ చేసుకుని పేమెంట్ బ్యాంక్ అనేది లాంచ్ చేస్తున్నారు. షేర్ వచ్చి రిలయన్స్ 70% అండ్ SBI 30%. ఓకే, IRCTC జాయిన్ హ్యాండ్స్ విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ప్రమోట్ రైల్ టికెటింగ్. సో రైల్ టికెట్ ని ప్రమోట్ చేయడానికి IRCTC తెలుసు కదా, ఇండియన్ రైల్వే సిస్టమ్. సో అలాగే SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, IRCTC అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైప్ పెట్టుకునే సో ప్రమోట్ రైల్ టికెట్ ని ప్రమోట్ చేయడానికి IRCTC అండ్ SBI. నెక్స్ట్ IDFC బ్యాంక్ అనౌన్సెస్ అక్విజిషన్ ఆఫ్ గ్రామ విద్యుత్ మైక్రో ఫైనాన్స్. సో గ్రామ విద్యుత్ మైక్రో ఫైనాన్స్ అనేది తమిళనాడుకి సంబంధించిన కంపెనీ. సో ఈ తమిళనాడు అనేది హెడ్ క్వార్టర్స్ గా ఉంది. గ్రామ విద్యుత్ మైక్రో ఫైనాన్స్ అనే దాన్ని IDFC బ్యాంక్ అనేది అక్వైర్ చేసింది. ఓకే, IDFC బ్యాంక్ అనేది గ్రామ విద్యుత్ మైక్రో ఫైనాన్స్ అక్వైర్ చేసింది. ఓకే, అలాగే ICICI బ్యాంక్ టు పార్ట్నర్ ఫినోపేటెక్ ఫర్ పేమెంట్ బ్యాంక్. సో పేమెంట్ బ్యాంక్ పెట్టడానికి ICICI బ్యాంక్ అండ్ ఫినోపేటెక్ అనే వాళ్ళు టైప్ పెట్టుకున్నారు. సో ఇందాక రిలయన్స్ SBI అనేది టైప్ పెట్టుకున్నారు కదా, సో అలాగే ICICI బ్యాంక్ అండ్ ఫినోపేటెక్ వీళ్ళిద్దరు కూడా పార్ట్నర్షిప్ పెట్టుకున్నారు, ICICI బ్యాంక్ అండ్ ఫినోపేటెక్. సో కొన్ని ఫాస్ట్ లో వచ్చిన టైప్స్ అనేవి చూద్దాం పేమెంట్ బ్యాంక్ పెట్టుకోవడానికి. ఎయిర్టెల్, కోటక్ మహేంద్ర బ్యాంక్. ఓకే, ఎయిర్టెల్ అండ్ కోటక్ మహేంద్ర బ్యాంక్ అనేది టైప్ పెట్టుకున్నాయి. ఎయిర్టెల్, కోటక్ మహేంద్ర బ్యాంక్. అలాగే పేటిఎం, విప్రో. ఓకే, పేటిఎం, విప్రో. అలాగే ఆదిత్య బిర్లా, ఐడియా. సో ఆదిత్య బిర్లా, ఐడియా వీళ్ళిద్దరు టైప్ పెట్టుకున్నారు. అలాగే రిలయన్స్, SBI ఇందాక చూసాం కదా. సో రిలయన్స్ 70%, SBI 30%. సో రిలయన్స్, SBI. సో వీళ్ళందరూ టైప్ పెట్టుకుని పేమెంట్ బ్యాంక్ పెడతానికి అనమాట. సో ICICI బ్యాంక్, ఫినోపేటెక్, ఎయిర్టెల్, కోటాక్, పేటిఎం, విప్రో, ఆదిత్య బిర్లా, ఐడియా, రిలయన్స్, SBI. సో వీళ్ళందరూ కూడా టైప్ పెట్టుకున్నారు పేటిఎం బ్యాంక్స్ లాంచ్ చేయడానికి. నెక్స్ట్ ICICI బ్యాంక్ అపోలో టు సెటప్ అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫర్మ్. సో ICICI బ్యాంక్, అపోలో వీళ్ళిద్దరు కూడా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేయడానికి టైప్ పెట్టుకున్నారు. ఓకే, ICICI బ్యాంక్ అండ్ అపోలో టు సెటప్ అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫర్మ్. నెక్స్ట్ ICICI ఆర్గనైజర్స్ కాయిన్ ఎక్స్చేంజ్ మేళా డ్యూరింగ్ ద రథయాత్ర ఇన్ పూరి. సో పూరిలో రథయాత్ర అనేది జరిగింది కదా సో రీసెంట్ గా. సో ఈ రథయాత్ర జరిగినప్పుడు అక్కడ ICICI బ్యాంక్ అనేది చిన్న చిన్న టెంట్స్ లో వేసి కాయిన్ ఎక్స్చేంజ్ మేళా అనేది పెట్టారు అనమాట. ఓకే, ICICI బ్యాంక్ ఆర్గనైజేషన్స్ కాయిన్ ఎక్స్చేంజ్ మేళా డ్యూరింగ్ ద రథయాత్ర ఫెస్టివల్ ఇన్ పూరి. సో పూరి ఎక్కడ ఉంది? ఒడిస్సాలో ఉంటుంది. సో రథయాత్ర ఒడిస్సాలో జరుగుతుంది కదా, పూరి, ఒడిస్సా. ICICI బ్యాంక్ ఇన్ స్ట్రాటజిక్ టైప్ విత్ NDB. సో నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఉంది కదా, సో ఈ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ తో ICICI బ్యాంక్ అనేది టైప్ పెట్టుకుంది. సో నెక్స్ట్ ICICI బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ సాఫ్ట్వేర్ రోబోటిక్స్ ఫర్ పవర్ బ్యాంకింగ్ ఆపరేషన్. సో పవర్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ చేయడానికి సాఫ్ట్వేర్ రోబోటిక్స్ అనే దాన్ని లాంచ్ చేసింది. సో ఇది ఫస్ట్ బ్యాంక్ అన్నమాట ఇలా లాంచ్ చేయడం ICICI బ్యాంక్. సో ICICI ఇస్ ద ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ సాఫ్ట్వేర్ రోబోటిక్స్ ఫర్ పవర్ బ్యాంకింగ్ ఆపరేషన్స్. నెక్స్ట్ ICICI బ్యాంక్ ఆఫర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ ఉమెన్. సో ఉమెన్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ అనేది ICICI బ్యాంక్ కల్పిస్తుంది అనమాట. సో వాళ్ళు ఉమెన్ అనే వాళ్ళు ఇంటి దగ్గర నుండే వర్క్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాంక్ కి రాకుండా. సో ICICI బ్యాంక్ ఆఫర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ ఉమెన్. ICICI బ్యాంక్ టు పార్ట్నర్ ఫినోపేటెక్ ఫర్ పేటిఎం బ్యాంక్. సో ఎందుకు చూసాం కదా, సో ఫినోపేటెక్, ICICI బ్యాంక్ టు పార్ట్నర్ ఫినోపేటెక్. నెక్స్ట్ ICICI బ్యాంక్ సైన్స్ MOU విత్ బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఇందాక చూసాం కదా, ఇది ఆల్రెడీ రిపీట్ అయింది 2 బిట్స్. ICICI బ్యాంక్ అనేది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఏం కాదు, బ్రిక్స్ అనేది తెలుసు కదా, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో ఈ 5 కంట్రీస్ కలిపి ఒక బ్యాంక్ అనేది లాంచ్ చేస్తే అదే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే. ఓకే, సో ICICI బ్యాంక్ అనేది న్యూ డెవలప్మెంట్ బ్రిక్స్, దీనే బ్రిక్స్ బ్యాంక్ అని కూడా అంటారు, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని బ్రిక్స్ బ్యాంక్ అని అంటారు. ఓకే, ICICI బ్యాంక్ సైన్ MOU విత్ బ్రిక్స్ బ్యాంక్. నెక్స్ట్ ICICI బ్యాంక్ లాంచ్ ద స్మార్ట్ వ్యాలెట్. ఓకే, స్మార్ట్ వ్యాలెట్ అనేది లాంచ్ చేసింది ఎవరు? ICICI బ్యాంక్. ఓకే, స్మార్ట్ వ్యాలెట్. అలాగే ICICI బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద సరల్ రూరల్ హౌసింగ్ లోన్. ఓకే, సరల్ అంటే సరళం అంటే ఈజీ అనమాట. సో ఓకే, ఈజీ లోన్. ఓకే, ICICI బ్యాంక్ లాంచ్డ్ సరల్ రూరల్ హౌసింగ్ లోన్, ICICI బ్యాంక్. అలాగే స్మార్ట్ వ్యాలెట్. అలాగే ఐట్యాప్ అనేది కూడా ICICI బ్యాంక్ లాంచ్ చేసింది. ఓకే, ఐట్యాప్, సరల్ రూరల్ హౌసింగ్, స్మార్ట్ వ్యాలెట్. సో ఇవన్నీ కూడా ICICI బ్యాంక్ లాంచ్ చేసింది. నెక్స్ట్ HDFC బికమ్స్ ద ఫస్ట్ టు ఇష్యూ మసాలా బాండ్స్ ఇన్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్.
ఓకే. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఇష్యూ మసాలా బాండ్స్ ఇన్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో మసాలా బాండ్స్ అనేది ఇష్యూ చేసింది. సో అసలు ఈ మసాలా బాండ్స్ అంటే ఏంటో చూద్దాం సింపుల్ గా. సో మసాలా బాండ్స్ ఆర్ ద బాండ్స్ ఇష్యూడ్ అవుట్ సైడ్ ఇండియా బట్ డినామినేటెడ్ ఇన్ ఇండియన్ రూపీస్ రాదర్ దాన్ ద లోకల్ కరెన్సీ. మసాలా బాండ్స్ అనేవి అవుట్ సైడ్ ఇష్యూ చేస్తారు, అంటే లైక్ ఫారిన్ కంట్రీస్ లో ఇష్యూ చేస్తారు. ఫస్ట్ సపోజ్ ఇండియాలో ఉన్న బాండ్స్ ఉన్నాయి, సో అవి అమెరికాలో ఇంట్రడ్యూస్ చేశారు, బట్ ఆ బాండ్స్ అనేవి ఇండియన్ రూపీలోనే ఇష్యూ చేస్తారు. సో డాలర్స్ లో ఇష్యూ చేయరు. సో అమెరికాలో యుఎస్ లో ఇష్యూ చేసినప్పటికీ బాండ్స్ అనేవి ఇండియన్ రూపీలో మాత్రమే ఇష్యూ చేస్తారు. డాలర్స్ లో అక్కడ కరెన్సీ యుఎస్ డాలర్ కాబట్టి ఆ కరెన్సీలో ఇష్యూ చేయరు. సో ఇండియన్ కరెన్సీలోనే ఇష్యూ చేస్తారు. ఓకే. మసాలా బాండ్స్ ఆర్ ద బాండ్స్ ఇష్యూడ్ అవుట్ సైడ్ ఇండియా బట్ డినామినేటెడ్ ఇన్ ఇండియన్ రూపీ. సో ఫారెన్ లో ఎక్కడన్నా చేయొచ్చు ఈ బాండ్స్ అనేవి ఇష్యూ, బట్ ఎక్కడ అప్లోడ్ చేసిన ఇండియన్ కరెన్సీతో మాత్రమే ఈ బాండ్స్ అనేవి ఇష్యూ చేస్తారనమాట. ఓకే. రాదర్ దాన్ లోకల్ కరెన్సీ, వాళ్ళ లోకల్ కరెన్సీ కాకుండా ఇండియన్ రూపీలో ఇష్యూ చేస్తారు. ఓకే. మన బాండ్స్ ని వేరే చోట ఇండియన్ రూపీలో ఎస్టాబ్లిష్ చేస్తారు. వీటినే మసాలా బాండ్స్ అంటారు అనమాట. సో మసాలా బాండ్స్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, సో మన ఇండియాలో ఎక్కువ యూజ్ చేసే టర్మ్ కదా మసాలా అనేది. సో ఇండియన్ ఫ్లేవర్ అనేది తెలియడానికి ఆ బాండ్స్ కి మసాలా బాండ్స్ అని నేమ్ పెట్టారు అనమాట. అంతకన్నా పెద్ద రీజన్ లేదు. సో బ్రీఫ్ గా తెలుసుకుంటే సరిపోద్ది. వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, సో మసాలా బాండ్స్ అంటే ఏమిటి అని. సో మీకు క్లియర్ గా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. సో దీనికన్నా ఎక్కువ డీప్ గా అవసరం లేదు, మనకి సింపుల్ గా వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇష్యూ ద మసాలా బాండ్స్ ఇన్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్. ఆల్రెడీ యాక్సిస్ బ్యాంక్ కూడా ఈ మసాలా బాండ్స్ అనేవి లాంచ్ చేసింది. ఓకే. సో నెక్స్ట్ కార్పొరేషన్ బ్యాంక్ లాంచ్డ్ గ్రీన్ పిన్ ఫెసిలిటీ. కార్పొరేషన్ బ్యాంక్ లాంచ్డ్ గ్రీన్ పిన్ ఫెసిలిటీ. గ్రీన్ పిన్ అనేది కార్పొరేషన్ బ్యాంక్ లాంచ్ చేసింది. సో నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ ఆన్ నౌ కోటక్ మహేంద్ర బ్యాంక్స్ మొబైల్ బ్యాంకింగ్ యాప్. ఫ్లిప్కార్ట్ నౌ కోటక్ మహేంద్ర బ్యాంక్స్ మొబైల్ బ్యాంకింగ్ యాప్. సో మొబైల్ బ్యాంక్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో కోటక్ మహేంద్రకు ఒక మొబైల్ బ్యాంకింగ్ యాప్ అనేది ఉంది కదా. సో ఆ యాప్ లో కూడా ఫ్లిప్కార్ట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో ఆ యాప్ లో మనకి ఏదైనా ప్రొడక్ట్స్ అనేవి చూపిస్తారు. సో మనం బై చేయాలంటే ఈజీగా యాప్ నుండి బై చేసేస్తాం అనమాట. సో వీళ్ళిద్దరు ఇలా టైప్ పెట్టుకున్నారు. ఓకే. ఫ్లిప్కార్ట్ అండ్ కోటక్ మహేంద్ర. నెక్స్ట్ సిండికేట్ బ్యాంక్ లాంచ్డ్ ప్రాజెక్ట్ అనియా ఎయిమ్డ్ అట్ డిజిటల్ బ్యాంకింగ్. డిజిటల్ బ్యాంకింగ్ కోసం సిండికేట్ బ్యాంక్ అనేది ప్రాజెక్ట్ అనియా అనే స్కీమ్ ని లాంచ్ చేసింది. ఓకే. ప్రాజెక్ట్ అనియా ఈ స్కీమ్ అనేది సిండికేట్ బ్యాంక్ లాంచ్ చేసింది డిజిటల్ బ్యాంకింగ్ కోసం. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ లాంచ్డ్ స్టార్ట్స్ డిస్ట్రిబ్యూటింగ్ ఆఫ్ ఎంఎంటీసీ గోల్డ్ కాయిన్స్. మినరల్స్ అండ్ మైన్స్ ఈ ఆర్గనైజేషన్స్ అనేది గోల్డ్ కాయిన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటది, ఆ సెల్ చేస్తూ ఉంటది. సో ఈ కాయిన్స్ అనేవి ఇప్పుడు ఫెడరల్ బ్యాంక్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. ఓకే. ఫెడరల్ బ్యాంక్ స్టార్ట్ డిస్ట్రిబ్యూటింగ్ ఆఫ్ ఎంఎంటీసీ గోల్డ్ కాయిన్స్. సో మినరల్స్ అండ్ మైనింగ్ ట్రేడ్స్ కార్పొరేషన్, ఎంఎంటీసీ ఫుల్ ఫామ్ మినరల్స్ అండ్ మైన్స్ ట్రేడింగ్ కార్పొరేషన్. సో ఈ ఫెడరల్ బ్యాంక్ అనేది ఇది అమ్మే గోల్డ్ కాయిన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట ఫెడరల్ బ్యాంక్. నెక్స్ట్ అలాగే ఫెడరల్ బ్యాంక్ అనేది చిల్లర యాప్ అనేది లాంచ్ చేసింది. సో ఇందాక చూసాం కదా. సో ఫెడరల్ బ్యాంక్ అనేది చిల్లర యాప్ లాంచ్ చేసింది. సో యాప్స్ దాంట్లో చూసాం. హెచ్డిఎఫ్సి అనేది ఫస్ట్ బ్యాంక్ అనమాట చిల్లర యాప్ లాంచ్ చేయడంలో. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి తర్వాత బిఓబి కూడా లాంచ్ చేసింది. సో ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ వచ్చి బిఓబి, ఫస్ట్ బ్యాంక్ వచ్చి హెచ్డిఎఫ్సి. అలాగే నౌ ఫెడరల్ బ్యాంక్ కూడా చిల్లర యాప్ అనేది లాంచ్ చేసింది. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ పార్ట్నర్స్ విత్ రిలయన్స్ జియో మనీ. సో రిలయన్స్ జియో సిమ్ అనేది బాగా ఫేమస్ అయింది కదా. సో బిట్ అనేది బాగా ఇంపార్టెంట్, అడిగే ఛాన్స్ ఉంది. ఓకే. సో బాగా చూడండి. ఫెడరల్ బ్యాంక్ అనేది రిలయన్స్ జియో మనీతో టైప్ పెట్టుకుంది. సో రిలయన్స్ జియో మనీ అంటే రిలయన్స్ చాలా యాప్స్ అనేవి ఉన్నాయి కదా. సో మీరు రిలయన్స్ జియో సిమ్ యూజ్ చేస్తుంటే వాడు ఒక యాప్ అనేది స్టార్టింగ్ లో ఇన్స్టాల్ చేసుకోమని ఇచ్చాడు కదా. సో అందులో లాట్ ఆఫ్ యాప్స్ ఉంటాయి. అందులో రిలయన్స్ జియో మనీ అనేది కూడా ఉంటుంది. సో దీంట్లో ఆఫర్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఈ రిలయన్స్ జియో మనీ అనేది ఒక పేటిఎం, మోబివికి, సో ఇలాంటి యాప్స్ అనేవి ఉంటాయి కదా. సో పేటిఎం ఇలాంటి యాప్స్ అనేవి. సో సేమ్ అలాంటి యాప్ రిలయన్స్ జియో అనేది. సో వీటికి ఏదో ఒక బ్యాంక్ తో టైప్ అనేది అవసరం అనమాట. సో డైరెక్ట్ గా ట్రాన్సాక్షన్స్ అనేవి లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక బ్యాంక్ తో టైప్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో రిలయన్స్ జియో అనేది ఫెడరల్ బ్యాంక్ తో టైప్ పెట్టుకుంది. ఓకే. ఫెడరల్ బ్యాంక్ పార్ట్నర్స్ విత్ రిలయన్స్ జియో మనీ. నెక్స్ట్ అలాగే ఫెడరల్ బ్యాంక్ లాంచెస్ ఫెడరల్ స్కిల్ అకాడమీ అట్ కోయంబత్తూర్. సో ఫెడరల్ బ్యాంక్ అనేది స్కిల్ అకాడమీ లాంచ్ చేశారు. ఎక్కడంటే కోయంబత్తూర్ లో లాంచ్ చేశారు. ఓకే. ఫెడరల్ బ్యాంక్ లాంచెస్ ఫెడరల్ స్కిల్ అకాడమీ అట్ కోయంబత్తూర్. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ ఫోన్ పే టైప్స్ విత్ ఎస్ బ్యాంక్ టు లాంచ్ యూపీఐ బేస్డ్ యాప్. సో యూపీఐ ప్లాట్ఫామ్ తో బ్యాంక్స్ అనేవి లాంచ్ చేస్తున్నాయి కదా. సో అలాగే ఫ్లిప్కార్ట్ ఫోన్ పే, సో పేటిఎం లాంటిది ఇది కూడా. సో ఫ్లిప్కార్ట్ ఫోన్ పే అనేది ఎస్ బ్యాంక్ తో టైప్ పెట్టుకుందన్నమాట. సో వీళ్ళు ఎవరో ఒకరితో యాప్స్ ఉన్న వాళ్ళు ఏదో ఒక బ్యాంక్ తో టైప్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇందాక ఫెడరల్ బ్యాంక్ అండ్ జియో మనీతో టైప్ పెట్టుకున్నారు కదా. సో అలాగే ఫ్లిప్కార్ట్ ఫోన్ పే అనే వాళ్ళు ఎస్ బ్యాంక్ తో టైప్ పెట్టుకున్నారు. ఓకే. ఫ్లిప్కార్ట్ ఫోన్ పే ఎస్ బ్యాంక్. అలాగే ఫ్రీ చార్జ్ అనేది యాక్సిస్ బ్యాంక్ తో టైప్ పెట్టుకున్నారు అనమాట. సో పేటిఎం లాంటిది ఈ ఫ్రీ చార్జ్ కూడా. సో ఇవన్నీ కూడా వ్యాలెట్స్ అనమాట, మొబైల్ వ్యాలెట్స్ అంటారు వీటిని. సో ఇలాగే ఫ్రీ చార్జ్ అనేది యాక్సిస్ బ్యాంక్ తో టైప్ పెట్టుకుంది. ఓకే. సో రిలయన్స్ జియో మనీ వచ్చి ఫెడరల్ బ్యాంక్, అలాగే ఫ్లిప్కార్ట్ ఫోన్ పే వచ్చి ఎస్ బ్యాంక్,
అలాగే ఫ్రీ చార్జ్ వచ్చి యాక్సిస్ బ్యాంక్. ఓకే, జాగ్రత్తగా నోట్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఫ్లిప్కార్ట్, ఫోన్ పే వచ్చి ఎస్ బ్యాంక్, ఫ్రీ చార్జ్ వచ్చి యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ వచ్చి రిలయన్స్ జియో మనీ. సో ఈ 3 మొబైల్ వ్యాలెట్స్ అనమాట. సో నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ హ్యాస్ టైప్ విత్ బెనారస్ హిందూ యూనివర్సిటీ టు ఆఫర్ స్పెషలైజ్డ్ బ్యాంకింగ్ కోర్సెస్. సో మీరు మణిపాల్ ఐబీపీఎస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మణిపాల్ అనే కోర్సెస్ కూడా రాస్తున్నారు కదా. సో మణిపాల్ బ్యాంక్ ఆఫ్ బరోడా టైప్ తో పెట్టుకుని వీళ్ళు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. సో మీరు ఎగ్జామ్ ఇంటర్వ్యూ పాస్ అయినట్లయితే నెక్స్ట్ మణిపాల్ యూనివర్సిటీలో కోర్స్ చేయాల్సి ఉంటుంది. సో 6 months 1 year కోర్స్ అనేది ఉంటుంది. సో కోర్స్ చేసిన తర్వాత మీకు జాబ్ అనేది ఇస్తారు అనమాట. సో అలాంటి స్పెషలైజ్డ్ కోర్సెస్ కొన్ని ఉంటాయి కదా. సో అలాంటి ఎంకామ్, సో ఫైనాన్స్ కి సంబంధించిన బ్యాంకింగ్ సర్వీసెస్ కోర్స్ అనేవి ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీలో లాంచ్ చేశారు. సో దీనికి లోన్స్ అనేవి ఇవ్వడం, దానికోసం యాక్సిస్ బ్యాంక్ అనేది టైప్ పెట్టుకుంది అనమాట. ఓకే, యాక్సిస్ బ్యాంక్ హ్యాస్ టైప్ విత్ బెనారస్ హిందూ యూనివర్సిటీ టు ఆఫర్ స్పెషలైజ్డ్ బ్యాంకింగ్ కోర్సెస్. నెక్స్ట్ విజయ బ్యాంక్ లాంచ్ 3 యాప్స్, వీపే క్విక్, విజయ స్టార్ 99 హ్యాష్, వి ఈ కనెక్ట్ ప్లస్. సో ఈ యాప్స్ అనేవి యాప్స్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా. సో స్టార్ 99 హ్యాష్ అనేది యూఎస్ఎస్డి సర్వీస్. సో మనకి మొబైల్ యూజ్ చేసేటప్పుడు బ్యాలెన్స్ ఎంక్వైరీ స్టార్ 121 హ్యాష్ ఇలాంటివి కొడతా ఉంటాం కదా. సో మెనూ అనేది ఓపెన్ అవుతుంది, బ్యాలెన్స్ ఎంక్వైరీ, సో నెట్ బ్యాంకింగ్, నెట్ బ్యాలెన్సా లేదా టరిఫ్ ప్లాన్ ఏంటి, ఇలాంటి సబ్ మెనూ అనేది ఓపెన్ అవుతుంటుంది కదా. సో మనం 1 or 2 అనేది ప్రెస్ చేస్తూ ఉంటాం. సో దీన్నే యూఎస్ఎస్డి సర్వీస్ అంటారు. సో స్టార్ 99 హ్యాష్ కూడా సిమిలర్లీ ఇలాంటిదే. సో ఇండియా మొత్తానికి ఇది ఒకటే నెంబర్ ఉంటుంది. సో ఎన్పిసిఏ ఉంది కదా, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇది కూడా దాని అండర్లోనే ఉంటుంది. సో మనీకి సంబంధించిన ఇలాంటి యాప్స్ ఇలాంటివన్నీ కూడా ఎన్పిసిఏ అండర్లో ఉంటుందని ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో ఈ స్టార్ 99 హ్యాష్ యూఎస్డి యూజ్ చేసి మనకు నెట్ కూడా అవసరం లేదు. సో ఇది కొట్టినట్లయితే మన మొబైల్ రిజిస్టర్, బ్యాంక్ లో రిజిస్టర్ అయిన మొబైల్ తో సో మన అకౌంట్ డీటెయిల్స్ అనేవి మినీ స్టేట్మెంట్ కానీ చిన్న చిన్న ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ ఈ స్టార్ 99 హ్యాష్ ద్వారా చేయొచ్చు అనమాట. సో దీనికి నెట్ కూడా అవసరం లేదు కదా. సో అది ఈ స్టార్ 99 హ్యాష్ యాప్ అంటే సింపుల్ గా చెప్పాలంటే అదనమాట. ఓకే, నెక్స్ట్ సరల్ పెన్షన్. సో ఇందాక చూసాం కదా సరల్ రూరల్ హౌసింగ్ లోన్. సరల్ రూరల్ హౌసింగ్ లోన్ వచ్చి అది ఎవరు లాంచ్ చేశారు? ఐసిఐసిఐ బ్యాంక్ లాంచ్ చేసింది. అలాగే సరల్ పెన్షన్ వచ్చి ఎల్ఐసి లాంచ్ చేశారు. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సరల్ రూరల్ హౌసింగ్ లోన్ వచ్చి ఐసిఐసిఐ బ్యాంక్, సరల్ పెన్షన్ వచ్చి ఎల్ఐసి. నెక్స్ట్ ఇండియా పే వచ్చి ఇండియన్ బ్యాంక్. ఓకే, ఇండియా పే వచ్చి ఇండియన్ బ్యాంక్. నెక్స్ట్ కాయ్ పే కోటక్ మహేంద్ర బ్యాంక్. సో ఆల్రెడీ వచ్చినట్టుంది, సో యాప్స్ లో వచ్చినట్టుంది. ఓకే, కాయ్ పే వచ్చి కోటక్ మహేంద్ర బ్యాంక్. ఇది సోషల్ ఫేస్బుక్ ద్వారా మనం మనీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయడానికి. ఓకే, కాయ్ పే కోటక్ మహేంద్ర బ్యాంక్. నెక్స్ట్ స్పీడ్ పే వచ్చి బిఎస్ఎన్ఎల్. స్పీడ్ పే వచ్చి బిఎస్ఎన్ఎల్. ఓకే, మై స్పీడ్ యాప్ వచ్చి ట్రాయ్ లాంచ్ చేసింది, అది వేరు. సో అది నెట్ స్పీడ్ తెలుసుకోవడానికి మై స్పీడ్ యాప్ ట్రాయ్. అలాగే బిఎస్ఎన్ఎల్ స్పీడ్ పే అనేది బిఎస్ఎన్ఎల్. నెక్స్ట్ భారత్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ ఫ్రమ్ ఆర్బీఐ. సో భారతీ ఎయిర్టెల్ కి పేమెంట్ బ్యాంక్ పెట్టుకోవడానికి ఆర్బీఐ లైసెన్స్ ఇచ్చింది. ఓకే, భారతీ ఎయిర్టెల్. నెక్స్ట్ పంజాబ్ బేస్డ్ క్యాపిటల్ లోకల్ ఏరియా బ్యాంక్ ఫస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టార్ట్ ఆపరేషన్. సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ వేరు, పేమెంట్ బ్యాంక్స్ వేరు కదా. సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ చేసింది. సో ఫస్ట్ బ్యాంక్ ఎవరంటే క్యాపిటల్ లోకల్ ఏరియా బ్యాంక్. ఓకే, క్యాపిటల్ లోకల్ ఏరియా బ్యాంక్ ఇదో ఫస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ టు స్టార్ట్ ఆపరేషన్. నెక్స్ట్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్, డిబిఎస్ బ్యాంక్, డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ లాంచెస్ మొబైల్ ఓన్లీ బ్యాంక్. సో ఇది ఇండియాలో బ్యాంకింగ్ అనేది లాంచ్ చేసింది, బట్ ఎక్కడ బ్రాంచెస్ అనేవి ఉండవు, ఓన్లీ మొబైల్లో మాత్రమే బ్యాంక్ ఉంటుంది. ఓకే, మొబైల్ ఓన్లీ బ్యాంక్ లాంచ్ చేసింది ఎవరు? డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్. నెక్స్ట్ పేటిఎం టైఅప్ విత్ ఢిల్లీ మెట్రో ఫర్ కార్డ్ రీఛార్జ్. సో ఢిల్లీ మెట్రోతో పేటిఎం అనేది టైఅప్ పెట్టుకుంది. ఓకే, సో పేటిఎం టైప్స్ విత్ ఢిల్లీ మెట్రో ఫర్ కార్డ్ రీఛార్జ్. అలాగే టోల్ గేట్స్ అనేవి కూడా లాంచ్ చేశారు కదా. సో టోల్ గేట్స్ దగ్గర మనీ కట్టడానికి కూడా పేటిఎం అండ్ ఎస్బీఐ కూడా టైప్ పెట్టుకుంది. సో పేటిఎం అండ్ ఎస్బీఐ అనేది టోల్ గేట్స్ కి పెట్టుకుంది. సో అలాగే పేటిఎం ఢిల్లీ మెట్రో ఫర్ కార్డ్ రీఛార్జ్. నెక్స్ట్ ఆర్బీఐ టు ఇష్యూ 1000 రూపీస్ బ్యాంక్స్ నోట్ అనేవి ఉన్నది కదా, ఇవి ఇష్యూ చేస్తుంది అనమాట. సో దీని మీద లెటర్ ఆర్ అనేది పెట్టింది అనమాట. ఓకే, లెటర్ ఆర్ ఇది ఎందుకంటే బ్లాక్ మనీ, సో ఫేక్ నోట్స్ అనేవి ఉంటాయి కదా. సో వీటిని సెక్యూరిటీ కోసం లెటర్ ఆర్ అనేది 1000 రూపీస్ నోట్ మీద ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆర్బీఐ అంటే రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్. ఓకే, రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ బికమ్స్ ద ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ టు ఓపెన్ ద డెడికేటెడ్ బ్రాంచ్ టు స్టార్ట్అప్స్. సో ఓన్లీ స్టార్ట్అప్స్ కోసం డెడికేటెడ్ గా ఒక బ్రాంచ్ అనేది ఓపెన్ చేసింది అనమాట. సో ఆర్బీఐ ఇస్ ద ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ టు ఓపెన్ ఎ డెడికేటెడ్ బ్రాంచ్ ఫర్ స్టార్ట్అప్. నెక్స్ట్ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్. సో బ్యాంకింగ్ లైసెన్స్ అనేవి కొన్ని పేమెంట్ బ్యాంక్స్ కి ఇచ్చింది కదా, అలాగే ఇండియన్ పోస్ట్ కూడా లైసెన్స్ అనేది వచ్చింది పేమెంట్ బ్యాంక్ పెట్టుకోవడానికి. సో మార్చ్ 2017 నుండి మళ్ళీ డెడ్ లైన్ మార్చారు, సెప్టెంబర్ అనుకుంటా. సో సెప్టెంబర్ 2017 కల్లా ఇండియన్ పోస్ట్ అనేది పేమెంట్ బ్యాంక్స్ అనేవి లాంచ్ చేస్తుంది ఇండియా వైడ్. ఓకే, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సెప్టెంబర్ 2017. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి స్టార్ట్స్ విత్ కోల్కతా. హెచ్డిఎఫ్సి స్టార్ట్అప్ అనేది కోల్కతాలో లాంచ్ చేస్తుంది బ్రాంచ్. ఓకే, హెచ్డిఎఫ్సి స్టార్ట్అప్ స్టార్ట్స్ ఇన్ కోల్కతా. నెక్స్ట్ ఎస్బీఐ బోర్డ్.
అప్రూవ్స్ మెర్జర్ ఆఫ్ 5 అసోసియేట్స్ బ్యాంక్ అండ్ భారతీయ మహిళా. స్టేట్ బ్యాంక్ అసోసియేట్స్ అనేది ఉన్నారు కదా, 5 అసోసియేట్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్. సో ఇలా 5 అసోసియేట్ బ్యాంక్స్, అలాగే భారతీయ మహిళా బ్యాంక్. సో ఈ బ్యాంక్స్ అన్ని కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మర్జ్ చేయడానికి ప్రపోజల్ అనేది వచ్చింది. సో ఈ ప్రపోజల్ ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు అనేది అప్రూవ్ చేసింది. ఓకే, నెక్స్ట్ sachet.rbi.gov.in. ఓకే, సో sachet.rbi.org.in ఆర్గనైజేషన్.in. సో ఈ వెబ్సైట్ అనేది సాచేత్. సో ఆల్రెడీ యాప్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసింది కదా. ఈ సాచేత్ అనేది దేనికంటే మనం ఏదైనా కంప్లైంట్స్ ఇవ్వడానికి, బ్లాక్ మనీకి సంబంధించి, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఏమన్నా మనకి ఇన్ఫర్మేషన్ తెలిస్తే సో ఈ సైట్ లోకి వెళ్ళి మనం కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. అలాగే మనకి ఏ బ్యాంక్స్, ఏ ఆర్గనైజేషన్స్ అనేవి డిపాజిట్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నాయి, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి కూడా ఈ వెబ్సైట్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో మెయిన్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి, అలాగే ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్, బ్లాక్ మనీ గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలిస్తే కంప్లైంట్ ఇవ్వడానికి sachet.rbi.org.in అనే సైట్ లాంచ్ చేశారు. సో లైట్ అనేది లాంచ్ చేసింది ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రఘురామ్జీ రాజన్ అనేది సైట్ లాంచ్ చేశారు. సో ఎక్స్ ఆర్బీఐ గవర్నర్. సో 23rd ఆర్బీఐ గవర్నర్ వచ్చి రఘురామ్ రాజన్. సో ప్రెసెంట్ ఆర్బీఐ గవర్నర్ వచ్చి ఉర్జిత్ పటేల్. ఓకే, నెక్స్ట్ ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఫస్ట్ బ్రాంచ్ అనేది అహ్మదాబాద్ లో లాంచ్ చేశారు. ఓకే, సో కేరళలో ఆల్రెడీ ఉన్నది. సో రీసెంట్ గా అహ్మదాబాద్, గుజరాత్ లో కూడా ఈ బ్రాంచ్ అనేది లాంచ్ చేశారు. ఓకే, ఫస్ట్ బ్రాంచ్ కాదు, ఆ కేరళలో ఆల్రెడీ ఇస్లామిక్ బ్యాంకింగ్ అనేది ఉంది. సో రీసెంట్ గా అహ్మదాబాద్, గుజరాత్ లో లాంచ్ చేశారు. ఓకే, సో రీసెంట్ గా లాస్ట్ 3-4 months లో మాక్సిమం బ్యాంకింగ్ అవేర్నెస్ అంతా కవర్ చేశాను, ఇంపార్టెంట్ అనేవి. సో ఏమైనా మిస్ అయితే అవ్వచ్చు. సో మాక్సిమం నాకు తెలిసినంత వరకు కవర్ చేశాను. సో బ్యాంకింగ్ అవేర్నెస్ వీడియో అనేది బాగా ఇంపార్టెంట్. సో ఇంకోసారి చూసి మీరు నోట్ చేసుకోండి. సో బ్యాంకింగ్ అవేర్నెస్ మీద డెఫినెట్ గా 2-3 బిట్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్ వీడియోస్ అనేవి కూడా ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి. ఓకే, వీడియోస్ నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. సో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అనేవి డైరెక్ట్ గా మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తాయి. సో ఇంకా చాలా వీడియోస్ అనేవి మీరు చూడడానికి వీలవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్.